Namaste everyone. Print in Python. So now we are going to discuss about print in Python. సో పైథాన్లో ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఎందుకు మనం యూజ్ చేస్తామంటే ఏదైతే మనం అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ చేయాలి అనుకుంటామో, ఏదైతే నేను అవుట్పుట్ స్క్రీన్ పైన చూడాలి అనుకుంటానో దాన్ని నేను ప్రింట్ ముందు ఇచ్చేసి కాల్ చేస్తాను. సో ఇప్పుడు నేను పైథాన్ అనే ఒక వర్డ్ని నేను అవుట్పుట్ స్క్రీన్ పైన చూడాలి అంటే ప్రింట్ ఆఫ్ పైథాన్ అని ఇచ్చేస్తాను. సో నాకు అది అవుట్పుట్ స్క్రీన్ పైన చూపిస్తుంది. సో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాము. ప్రింట్ ఆఫ్ పైథాన్. సో ఇక్కడ మనం పైథాన్ అనే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏంటంటే స్ట్రింగ్స్ యూజ్ చేసేటప్పుడు కొటేషన్స్ కంపల్సరీ ఇవ్వలేదు. ఏదైనా పర్లేదు, సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, కొటేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఇంటీజర్కి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎటువంటి కొటేషన్స్ ఇవ్వం. సో ఇలా మనం బేసిక్ లెవెల్ నుంచే పైథాన్ గురించి, అందులోని ప్రింట్ గురించి తెలుసుకుందాం. సో ఇలా నేను ఇచ్చేస్తాను. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. అది నాకు అవుట్పుట్లో ఎలా ఇస్తుందంటే పైథాన్ 10 అని ఇస్తుంది. ఒకసారి వేరియబుల్స్లో స్టోర్ చేసుకొని చూద్దాము. సో వేరియబుల్స్లో ఇచ్చేసి తర్వాత ఆ వేరియబుల్ని కాల్ చేస్తాం. ఇంకా ఓన్లీ ఎక్స్ వైని కాల్ చేస్తే సరిపోతుంది. అప్పుడు పైథాన్ని, సో దీన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్, ఒకటేమో డైరెక్ట్గా పైథాన్ అని కాల్ చేశాను, ఒకటేమో వేరియబుల్లో ఇచ్చేసి కాల్ చేశాను. ఈ వేరియబుల్స్ అంటే ఏంటో కూడా మనం ఫర్దర్గా ఇన్డెప్త్ డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే పైథాన్ 10. సో ఫస్ట్ ఏదైతే డైరెక్ట్గా ఇచ్చానో నాకు అది ప్రింట్ అయింది. తర్వాత ఎక్స్ కామా వై అనేది కూడా ప్రింట్ అయింది. సో ఎక్స్లో ఉన్న పైథాన్, వైలో ఉన్న 10 ప్రింట్ అయింది. సో దీంతో మనం ప్రింట్ అనేది ఎలా వాడతామో అర్థమైంది. వేరియబుల్స్ అనేది అంటే ఏంటో కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి లిస్ట్లో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు పైథాన్లో. లిస్ట్ అని, టపుల్ అని, డిక్షనరీస్ అని, అవేవైనా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ లిస్ట్ చూస్తే లిస్ట్లో ఉన్నవన్నీ మనకు ప్రింట్ చేస్తుంది ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అంటామో. సో వన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో లిస్ట్లో ఉన్నవన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి. సో ఏబిసి బీసీడి ఏదైతే ఇచ్చామో అది ప్రింట్ అయిపోయింది. సో అలానే సేమ్ డిక్షనరీ టపుల్స్ కూడా ఇలానే ఇచ్చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చి ఈ 3 వచ్చి మనకి పైథాన్లో ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ప్రింట్ చేయడానికి వాడే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ 3 కూడా. సో కంపల్సరీ సింటాక్స్ అనేది మనం చూడాలి. సో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఫార్మాట్ అని, ఎఫ్ స్ట్రింగ్ మెథడ్ అని, పర్సంటేజ్ ఆపరేటర్ మెథడ్ అని అంటాము. సో ఒకటి పర్సంటేజ్ ఇచ్చేసి ఎఫ్ ఇచ్చేసి డాట్ ఫార్మాట్ అని చెప్పి ప్రింట్ చేస్తాము. సో అలా ప్రింట్ చేసినా కూడా నాకు ఏవైతే నేమ్లో ఏజ్లో ఉన్నాయో అవే ప్రింట్ అవుతాయి. కాకపోతే ఒక ఫార్మాట్లో ప్రింట్ అయ్యాయి. చూడండి, నేమ్ ఏబిసి, ఏజ్ 22. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో అందుకని ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. ఇలా ఈ 3 కంపల్సరీ మనం నేర్చుకోవాలి. అండ్ సెపరేటర్ కూడా మనం చూడాలి. సో నేమ్ కమా ఏజ్ ఇచ్చి సెపరేటర్ అనేది ఇచ్చేస్తే హైఫన్ ఇచ్చాను నేను. సో నాకు నేమ్కి ఏజ్కి మధ్యలో హైఫన్ ప్రింట్ అవుతుంది. సో ఇలా నాట్ ఓన్లీ దీస్, దెర్ ఆర్ మెనీ అదర్ టైప్స్ టు ప్రింట్, బట్ ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్ ఐ డిస్కస్డ్ హియర్. సో అండ్ మనం మిక్స్ చేసి కూడా స్ట్రింగ్స్ని, ఇంటీజర్స్ని అన్నిటిని మిక్స్ చేసి కూడా నేను కాల్ చేయొచ్చు. నేమ్ని కాల్ చేశాను, ఓన్లీ డిజిట్ని ఇచ్చాను, ఏజ్ వేరియబుల్ ఇచ్చాను, ప్రోగ్రామింగ్ మళ్ళీ డైరెక్ట్గా ఇచ్చాను. సో ఇలా మిక్స్డ్గా కూడా మనం కాల్ చేయొచ్చు. అది కూడా నాకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఇంకా ముందు మనం చాలా చూస్తాం. ఫంక్షన్స్ ఇచ్చేసి ఎలా ప్రింట్ చేస్తాం. సో అప్పుడు మనం రిటర్న్ కూడా చూద్దాం. అండ్ ఊప్స్లో, సో ఇలా చాలా చోట్ల. సో ఓన్లీ ఇక్కడ మీరు ఓన్లీ ప్రింట్ అనేది ఎలా యూజ్ చేసామో చూడండి చాలు. సో అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా వేరియబుల్లో 10, 20 ఇచ్చేసి దాన్ని నేను ప్రింట్లో ఎడిషన్ యూజ్ చేశాను ప్లస్తో. సో ఇవన్నీ కూడా ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఇక్కడ ఓన్లీ ప్రింట్ మీరు గమనించండి చాలు. ప్రింట్ ఏం చేస్తుంది, నేను అక్కడ ఏది ఇస్తే అది ప్రింట్ చేస్తుంది.